హాయ్ హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం హెల్దీ టేస్టీ న్యూట్రిషియస్ జొన్న దోశ ప్రిపేర్ చేసుకుందామా. అసలు ఇది టేస్ట్ హెల్త్కి హెల్త్. ఎంత క్రిస్పీగా వచ్చాయో తెలుసా, అసలు నిజంగా ఎంత బాగున్నాయో తెలుసా. నేను చెప్పడమే కాదండి, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. ట్రెడిషనల్ ఫ్లేవర్స్తో పాటు హెల్త్ బెనిఫిట్స్ కూడా ఎక్కువగా ఉండే ఈ దోశ బ్రేక్ఫాస్ట్కి అయితే పర్ఫెక్ట్ చాయిస్ అండి. ముందుగా ఒక గిన్నెని తీసుకోండి, అందులో మీకు ఎంత కావాలో అంత జొన్న పిండిని పోసుకోండి. అందులో చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్, చిన్నగా చాప్ చేసిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, జీరా, సాల్ట్ అన్నీ వేసుకొని కొద్దిగా వాటర్ పోస్తూ మిక్స్ చేసుకోండి. అది ఎలా రావాలి అని అంటే, దోశ పిండిలా వచ్చేలా కాకుండా రవ్వ దోశ వేస్తాం కదా, అలా టెక్స్చర్ రావాలన్నమాట. అలా పిండిని కలుపుకున్న తర్వాత దాన్ని ఒక 10 to 15 minutes వదిలేయండి. అవనేవి మంచిగా అబ్జర్వ్ చేసుకొని ఉంటాయి. ఇందులో మీరు ఆనియన్సే కాకుండా క్యారెట్ కూడా వేసుకోవచ్చండి, చిన్నగా చాప్ చేసి, లేకపోతే తురిమి కూడా అలా కూడా వేసుకోవచ్చు. ఇలా అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఒక 15 minutes అట్లా అయ్యి లిడ్ ఓపెన్ చేసి చూస్తే మీకు మంచిగా టెక్స్చర్ అనేది కనిపిస్తుందండి. ఇప్పుడు స్టవ్ మీద దోశ పెనం పెట్టుకోండి. అది కొంచెం హీట్ చేసుకొని దానిలో ఆయిల్ అప్లై చేయండి. దోశ పెనం మంచిగా హీట్ అయిన తర్వాత మనము రవ్వ దోశ ఎలా వేస్తామో అలా మంచిగా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు సైడ్ నుంచి కొంచెం ఆయిల్ కానీ లేదంటే గీ కానీ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటూ వేసుకోండి. ఇప్పుడు 2 to 3 minutes అలా వదిలేస్తే కింది పక్క అనేది మంచి కుక్ అయి ఉంటుందండి. గోల్డెన్ కలర్ అలా వస్తుంది మనకి. నేనైతే పైనుంచి వెల్లుల్లి కారం ఉంటుంది కదండి, అది చల్లుకున్నాను. ఒకవేళ మీకు అది నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు. అది 2 to 3 minutes తర్వాత సైడ్ నుంచి కొంచెం పైకి లేస్తుందండి. అది మంచిగా కుక్ అవుతుంది. ఒక్కసారి దాన్ని మళ్ళీ మలిపేసుకోండి. వెనక పక్క కూడా మంచిగా కుక్ అవ్వాలన్నమాట. అది కూడా కుక్ అవ్వడానికి ఒక 2 to 3 minutes పడుతుందండి. మీకు అలా ఎన్ని కావాలో అలా వేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, మన జొన్న దోశ ఎంత క్రిస్పీగా వచ్చిందో. బయట క్రిస్పీ టెక్స్చర్, లోపల సాఫ్ట్ టెక్స్చర్ ఉంది కదా. ఇది హెల్తీ ఫుడ్ అండి, తినడానికి చాలా మంచిది. ఈ జొన్న దోశలో ప్రోటీన్, ఫైబర్, ఐరన్, మెగ్నీషియం ఇలాంటి చాలా ఉంటాయి. ఇప్పుడు అన్ని దోశలు అయ్యాక మంచిగా హాట్గా సర్వ్ చేసుకుంటే కోకోనట్ చట్నీతో కానీ, పల్లీ చట్నీతో కానీ, లేకపోతే టమాటో చట్నీతో కానీ సూపర్గా ఉంటుందండి. మన జొన్న దోశ అయితే రెడీ అయిపోయింది.